దేశంలో అత్యంత విశిష్ట ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల జాబితాను రీసెంట్గా జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 మార్చిలో విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం ముఖ్యమంత్రులు అండ్ ఉప ముఖ్యమంత్రులు ఎవరైతే ఏ ర్యాంక్ పొందారో దాన్ని పరిశీలిద్దాం. ఈ నివేదికలో టాప్ 10లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 6వ స్థానంలో నిలవడం జరిగింది. మిగతా వారిని కనుక పరిశీలిస్తే 13వ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 14వ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 18వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 20 కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, 21 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 23 తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 28 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 31 అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, 32 ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, 38 హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, 40 జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, 41 కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, 44 పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, 46 జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, 61 అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, 62 ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దియో సాయి, 63 గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 64 గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, 65 ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, 66 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, 67 రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, 94 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్దేవ్ సింగ్ సుకు. అయితే మిగతా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు టాప్ 100లో స్థానం లభించలేదు. ఈ జాబితాలోని ఉప ముఖ్యమంత్రులు 51వ స్థానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, 57వ స్థానంలో మహారాష్ట్ర మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, 73వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 85వ స్థానంలో కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ కలరు. సో టాప్ 100లో ర్యాంకు పొందిన ఏకైక గవర్నర్ మణిపూర్కు చెందిన అజయ్ కుమార్ భల్లా. ఈయన 71వ ర్యాంక్ పొందడం జరిగింది.